జీవో నెంబర్ 5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు జీవో నెంబర్ 5పై స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు మధు, ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. బదిలీలకు సంబంధించి సొంత మండలాలు అనే నిబంధనను తీసివేయాలని చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రమోషన్తో కూడిన బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సొంత మండలాల ప్రాతిపదికన కాకుండా యుఎల్బిలోని వార్డును 4 ప్రాతిపదికగా భావించాలని, అలాగనే గ్రామాలలో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ ని రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయ ఉద్యోగులు అనురాధ, అబ్దుల్ రజాక్, రామకృష్ణ, రాజకుమార్, బుల్లయ్య, కృష్ణవేణి, వినీల, నాగేశ్వరరావు, హరికృష్ణ, మహేష్, రమేష్ తదితరులు ఉన్నారు. సెక్రటరీగా చేస్తున్నాను. నా పేరు మధు అండి. గ్రామ వార్డు సచివాలయ వార్డు కమిటీ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఏదైతే బదిలీల అంశంపై గవర్నమెంట్ జీవో నెంబర్ 5 ఏదైతే ఇచ్చిందో దానిపై అస్పష్టంగా ఉండడం వలన మేము ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. జీవో నెంబర్ 5లో ఉన్నది ఏంటంటే సొంత నెగిటివ్ మండలాన్ని ఈ ప్రాతిపదికగా తీసుకున్నారు. సొంత మండలాన్ని ప్రాతిపదికగా కాకుండా యుఎల్బిలో వార్డు టు వార్డు ప్రాతిపదికను తీసుకోవాలని, అలాగే పంచాయతీల్లో అయితే గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ బదిలీ చేయడం అనేది చాలా అస్పష్టమైన విధంగా ఉంది. ఏదైనా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే బదిలీలు చేపట్టవలసిందిగా మేము కోరుచున్నాము. అలాగే మిగులు ఉద్యోగుల్ని ఏమి చేస్తారనేది ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టత లేదు. అదే మిగులు ఉద్యోగుల్ని కూడా సీనియారిటీ ఆధారంగా తీసుకొని ప్రమోషన్స్ ఇవ్వాలని, అలాగే సీనియారిటీ ఆధారంగా ఏదైతే మిగులు ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని వివిధ శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా ప్రమోషన్గా మాతృశాఖలో విలీనం చేయాలని కోరుతున్నాము. అలాగే గ్రామ వార్డు సచివాలయాన్ని గత 6 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా కానీ ఇప్పటికీ స్పష్టమైన జాబ్ చార్ట్ లేక ఎవరు మాకు 30,000 జీతం తీసుకుంటున్నా 30,000 మంది అధికారులు మాకు ఉంటున్నారు. ఒక మాతృశాఖ అనేది లేదు. ఒక్కరు కాదు, అనేక విధమైన సర్వీసులు అదేవిధంగా ఈ విధమైన సర్వేలు మాకు కల్పిస్తున్నారు. వాటిపైన స్పష్టంగా ఈ సర్వేలను థర్డ్ పార్టీకి అప్పగించి మా మాతృశాఖ ఏదైతే ఉందో వాటిలో విలీనం చేసి మాకంటూ ఒక స్పష్టమైన సర్వీస్ రూల్స్ని ఇవ్వాల్సిందిగా. నా పేరు ధనలక్ష్మి సామ్రాజ్యం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక తాటి మీదకు వచ్చి వారి జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్ జరుగుతున్నటువంటి టైంలో గ్రీవెన్స్లో భాగంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా కలెక్టరేట్కి వెళ్ళి ఆ కలెక్టరేట్లో ఉన్నటువంటి అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి సంబంధించి అంటే జీవో నెంబర్ 5 అస్పష్టంగా ఇచ్చినటువంటి జీవో నెంబర్ 5ను సవరించి సొంత మండలంలో వారికి ఉద్యోగం కల్పించాల్సిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటుంది అదొక్కటే. ముఖ్యంగా వారందరూ కూడా సొంత మండలంలో ఇప్పుడు 6 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు ఉన్నటువంటి క్యాడర్ ఆధారంగా సొంత మండలం వదిలిపెట్టి వెళ్ళమంటే ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎవరు కూడా కదిలేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి జీవో నెంబర్ 5ని సవరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈరోజు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక్క తాటి మీదకు వచ్చి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ట్రాన్స్ఫర్స్కి మేమైతే ఎగరెస్ట్ కాదు, ట్రాన్స్ఫర్స్ని మేము సమ్మతిస్తున్నాము. అది కూడా ఎటువంటి ట్రాన్స్ఫర్స్ అంటే మాకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఇవ్వమని మేము ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాము. రేషనలైజేషన్ అనేది అస్పష్టంగా ఉంది. రేషనలైజేషన్ చేసినప్పటికీ కూడా మిగులు ఉద్యోగుల్ని ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళదలుచుకున్నారు అనేది మాకు ముఖ్యంగా అందరికీ కూడా ముందుగా దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియని చేపట్టవలసిందిగా మేము అధికారులను కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఇటువంటి సర్వీస్ రూల్స్ అన్నీ కూడా జాబ్ చార్ట్ అనేది స్పష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సర్వీస్ రూల్స్ అనేవి స్పష్టంగా పేర్కొన్న తర్వాత మాత్రమే మాకు ముందుగా ఈ ట్రాన్స్ఫర్స్ని చేపట్టవలసిందిగా మేము ప్రతి ఒక్క అధికారిని కూడా పేరున ప్రతి ఒక్క